ప్రజలు తమ యొక్క మార్గముల నుండి తొలగిపోయారు. మంచి మార్గము నుండి తొలగిపోయి మరి చెడు మార్గముల వెంట నా ప్రజలందరూ తిరుగుతూ ఉన్నారు. వారి యొక్క అలవాట్లు చెడిపోయినవి, వారి యొక్క బిహేవియర్ చెడిపోయింది, వారి యొక్క మనస్తత్వాలు పాడైపోయాయి, వారి ప్రేమలు తగ్గిపోయాయి, వారి యొక్క మరి మాటలు చెడ్డవిగా ఉన్నాయి, బూతులు, కలహాలు, అలవాట్లతో నిండిపోయి ఉన్నారు. మరి ఇటువంటి వారిని మరలా నా బిడ్డలుగా నేను చేసుకొని, వారిని మరలా నేను ఏర్పాటు చేసుకొని ఆ పరలోక రాజ్యానికి మరి తీసుకొని వెళ్ళాలని ఆయన ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడనంటే మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన కామ క్రోధ లోభ మోద మద మత్సరములు లేని ఆ యొక్క దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన పెళ్లి చేసుకోలేదు, మరి ఆయనకు ఎటువంటి అలవాటు లేదు. ఆయన కొట్టిన వారిని, ఆయన దూషించిన వారిని కూడా ఆయన క్షమించి, ఆయన ప్రేమించి, ఆయన చక్కగా వాళ్ళందరినీ కూడా క్షమించాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ఆయన చెప్పి అందరినీ కూడా ప్రేమించాడు. ఇలాగా ఆ ప్రేమ ద్వారా అనేక మందిని ఆయన ఈ లోకంలో తన శిష్యులనుగా చేర్చుకున్నాడు. మరి ఆయన చెప్పిన మాటలు మరి ఉత్తమమైనవి, మంచివి, మన జీవితాలను మార్చేవని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రియులారా, మేము ఇంత గొప్పగా చెప్పడానికి కారణం ఏంటంటే నా జీవితము మారింది, ఇక్కడ అనేక మంది జీవితాలు మారే. ఇంకా మేము మార్చుకోవాలి, ఇంకా మేము ఎంతో మార్చుకొని మా జీవితాలు సరి చేసుకోవాలి, మా బ్రతుకులు మార్చుకోవాలి. అప్పుడే ఆ నిత్యరాజ్యము, ఆ స్వర్గలోకానికి మనకందరికీ కూడా దేవుడు మరి తీసుకొని వెళ్తాడు. అలా స్వర్గలోకానికి వెళ్ళాలనంటే మన బ్రతుకులు మారాలి. మన బ్రతుకులే కాదు, ఆ స్వర్గలోకానికి వెళ్ళడానికే కాదు ప్రియులారా, ఈ లోకంలో మన గృహాలు కట్టబడాలి. మన గృహము అంటే భార్య, భర్త, బిడ్డలు, మనకు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ కూడా ప్రేమ, సంతోషము, సమాధానముతో ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. కొట్లాటలు ఉండకూడదు, దెబ్బలాటలు ఉండకూడదు, క్రోధము, కోపాలు ఉండకూడదు, పగ, ద్వేషాలు ఉండకూడదు, అసూయ ఉండకూడదు, కుళ్ళి బుద్ధి ఉండకూడదు. అది దేవుడు చెప్పే గొప్ప నీతి. ఆయన మార్గం అదే మంచి మార్గము. అటువంటి మార్గములో మనము కూడా మరి నడిచినట్లయితే ఆ మాటలు పట్టుకొని నేను నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. ఆయన కృపను బట్టి నా జీవితాన్ని ఆయనే మార్చాడు, నేను మార్చుకోలేను. ఎన్నోసార్లు అనుకున్నాను నా జీవితం నేను మార్చుకోవాలి, నా అలవాట్లు నేను మార్చుకోవాలి, నేను చక్కగా ఉండాలి అనుకున్నాను. కానీ అది 2 రోజులు 3 రోజులు ఉండడమే కానీ అంతకు ఎక్కువ ఉండేవాడిని కాదు. కాకపోతే దేవుడు ఎప్పుడైతే దర్శించాడో, దేవుని సన్నిధికి ఎప్పుడు వెళుతూ 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 ఉన్నానో ఆ మాటలన్నీ కూడా దేవుడు మరి ఆలకించి ఆయన యొక్క కృపను నా మీద కుమ్మరించి ఆయన ఆత్మను నాకు ఇచ్చి సంపూర్ణముగా అలవాట్ల నుంచి నన్ను తప్పించిన గొప్ప దేవుడు యేసయ్య. కాబట్టి ఆ మాటలు అందరికీ ప్రచురము చేయమని ఆయనను ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు ఒక్కడవే మారి పరలోక రాజ్యానికి వెళ్ళడం కాదు, అనేక మంది కుటుంబాల్లో సంతోషము నింపు, అనేక మందికి మాటలు తెలియజేసి వారిని సంతోషముతో నింపి వారి కుటుంబాలు ఆనందముగా సంతోషముగా ఉండడానికి మరి నీవే ఆ యొక్క బాధ్యత తీసుకోవాలని ఈ బాధ్యత మాకు దేవుడు అప్పగించాడు. అందుకే ఈ యొక్క ప్రయాసపడుతూ ఉన్నాం. ఉద్యోగములు చేసుకుంటూ కూడా నా ప్రయాసం మేము పడుతూ ఉన్నామని అంటే ఏదో సంపాదించడానికని కాదు. ఏమి సంపాదించినా ఈ లోకంలో అంత వ్యర్థమే. మనం ఏమి పట్టుకెళ్ళలేము. మన జీవితం ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు ఆగిపోతుందో, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. కాబట్టి ప్రేమతో ఉందాము, ప్రేమ కలిగి ఉందాము, ఒకరినొకరు ప్రేమిద్దాము, ఒకరినొకరు దయ చూపించుకుందాము, ఒకరి ఒకరికి జాలి చూపించుకుందాము, ఒకరి ఒకరికి సహాయం చేద్దాం. ఆ సహాయం అనేది ఎంతో ఉత్తమమైనది. ఏమండి, ఎన్ని అన్నదానములు చేసినా మన జీవితాలు మారకపోతే, మన బ్రతుకు మారకపోతే, మన పగ ద్వేషాలు మారకపోతే, పోకపోతే మనం నిత్యరాజ్యానికి వెళ్ళలేము, స్వర్గలోకానికి వెళ్ళలేము. ఏదో అనుకుంటామో మనము చనిపోయిన తర్వాత ఇంకొక మరి ఆ యొక్క దీంట్లో మనం పుడతామనుకుంటాం, ఇంకొక మరి జన్మ ఉంటుందని అనుకుంటాము. కానీ ఇక వేరే జన్మ లేదు. మనకు నిత్య జీవితం ఇస్తే ఆ నిత్య జీవితంలో దేవునితో కలిసి
దేవదూతల్లాగా ఆయన పక్కనే ఉండి ఆయన మనము ఆరాధిస్తూ స్తుతిస్తూ నిత్యము ఆయనతో గడుపుతూ ఉంటాం. అందుకే దేవాది దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు చేరలేడు అని చెప్తూ ఉన్నాడు. ఇంత మంచి మార్గాన్ని మరి మాకు ఇచ్చిన దేవునికి మేము ధన్యవాదాలు చెప్తూ ఈ మాటలు మీకు తెలుపడానికి మేమెంతో సంతోషించి ఆనందిస్తూ ఉన్నాం. ఈ మాటలను తమ హృదయాల్లో పెట్టుకొని మనము సంపూర్ణంగా మార్చబడ్డానికి, మన కోప ద్వేష తాపాలు తీసివేసుకోవడానికి ప్రభు సహాయము దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ